హాయ్ హాల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మై సెల్ఫ్ మాధవి. టుడే మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసి లా ఇన్ ప్రాపర్టీలో సేల్స్ రైట్ అండ్ లెబిలిటీస్ ఆఫ్ బయ్యర్ అండ్ సెల్లార్. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి రైట్స్ అండ్ లెబిలిటీస్ ఆఫ్ సెల్లార్ అండ్ బయ్యర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ సెల్. ఒక సబ్స్క్రైబర్ అడిగారు, సో వీటి గురించి మనము టుడే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అంటే ఏమిటో, అమ్మకానికి ముందు మరియు తర్వాత విక్రేత మరియు కొనుగోలుదారు యొక్క హక్కులు మరియు బాధ్యతలు. వస్తువులు లేదా ఆస్తి అమ్మకంలో విక్రేత మరియు కొనుగోలుదారు ఇద్దరి హక్కులు మరియు బాధ్యతలు. భారతదేశంలో కాంట్రాక్టు చట్టం 1872 1872 వస్తువుల అమ్మకం కోసం మరియు ఆస్తి బదిలీ చట్టం 1882 1882 స్థిర ఆస్తి కోసం వంటి ఇతర వర్తించే చట్టాల ద్వారా నిర్వహించబడతాయి. అమ్మకం జరగడానికి ముందు మరియు తర్వాత షరతులు మరియు విధులు మారుతూ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి విక్రేత యొక్క హక్కులు మరియు బాధ్యతలు. అమ్మకానికి ముందు బాధ్యతలు ఏమిటి అంటే మనం చూసుకుందాము. ఆస్తిని విక్రయించే హక్కు, అమ్మకందారుడి హక్కు. విక్రేతకు ఆస్తిని విక్రయించే హక్కు ఉంది. వస్తువులు లేదా స్థిర ఆస్తి అయిన విక్రేత ఆస్తిపై యజమానాన్ని కలిగి ఉండాలి లేదా దానిని విక్రయించడానికి అధికారం కలిగి ఉండాలి. బాధ్యత అంటే ఏమిటి అంటే, కొనుగోలుదారుతో అంగీకరించకపోతే ఆస్తి ఏవైనా భారాల నుండి విముక్తి పొందిందని విక్రేత నిర్ధారించుకోవాలి. చెల్లింపు స్వీకరించే హక్కు అంటే ఏమిటి అంటే, ఇందులో వచ్చేసి విక్రేత హక్కు అంటే అమ్మిన ఆస్తి లేదా వస్తువులకు అంగీకరించిన ధరను స్వీకరించే హక్కు విక్రేతకు ఉంది. బాధ్యత అంటే విక్రేత అంగీకరించిన విధంగా వస్తువులు లేదా ఆస్తిని డెలివరీ చేయాలి మరియు ఒప్పందం కుదిరిన తర్వాత విక్రయించడానికి నిరాకరించకూడదు. మరియు మంచి స్థితిలో వస్తువులను అందించే హక్కు. వస్తువుల విషయంలో విక్రేత హక్కు. విక్రేత ఒప్పందం నిబంధనలకు అనుగుణంగా వస్తువులను డెలివరీ చేయాలి. బాధ్యత వస్తువులు లోప లోపభూయిష్టంగా ఉంటే, కొనుగోలుదారుకు లోపాల గురించి తెలియకపోతే విక్రేత ఒప్పంద ఉల్లంఘనకు బాధ్యత వహించబడవచ్చు. స్వాధీనం చేసుకునే హక్కు. విక్రేత హక్కు పూర్తి చెల్లింపు జరిగే వరకు చెల్లించే వస్తువులు లేదా ఆస్తి విషయంలో ఆస్తిని స్వాధీనం చేసుకునే హక్కు విక్రేతకు ఉంది. బాధ్యత ఆస్తి లేదా వస్తువులలో ఏవైనా తెలిసిన లోపాలను విక్రేత బహిర్గతం చెయ్యాలి, లేకుంటే వారు మోసానికి బాధ్యత వహించవచ్చు. అమ్మకం తర్వాత బాధ్యతలు. ధరను స్వీకరించే హక్కు. విక్రేత హక్కు అమ్మిన ఆస్తి లేదా వస్తువుల కోసం అంగీకరించిన కొనుగోలు ధరను స్వీకరించే హక్కు విక్రేతకు ఉంది. బాధ్యత ఆస్తి లేదా వస్తువుల యజమానాన్ని బదిలీ చేయడానికి మరియు అవి భారాల నుండి విముక్తి పొందాయని నిర్ధారించుకోవడానికి విక్రేత బాధ్యత వహిస్తాడు. ఒప్పందం ఉల్లంఘనకు బాధ్యత అంటే విక్రేత బాధ్యత అంగీకరించిన విధంగా వస్తువులు లేదా ఆస్తిని పంపిణీ చేయడంలో విక్రేత విఫలమైతే వారు ఒప్పంద ఉల్లంఘనకు కొనుగోలుదారుకు బాధ్యత వహిస్తారు మరియు నష్టపరిహారం చెల్లించాల్సి రావచ్చు. లోపాలు లోపాలకు విక్రేత బాధ్యత. విక్రేత దాచిన లోపాలతో వస్తువులను విక్రయించినట్లయితే లేదా ఆస్తిని తప్పుగా సూచించినట్లయితే వారు వినియోగదారుల రక్షణ చట్టాల ప్రకారం బాధ్యత వహించబడతారు. టైటిల్ బదిలీ బాధ్యత. ఆస్తి అమ్మకం. విక్రేత బాధ్యత స్థిరాస్తి విషయంలో విక్రేత చెల్లుబాటు అయ్యే మరియు మార్కెట్ చేయదగిన టైటిల్ను కొనుగోలుదారుకు బదిలీ చేయాలి. బహిర్గతం చేయకపోతే టైటిల్కు ఎటువంటి భారం ఉండకూడదు. విక్రేత బాధ్యత టైటిల్ లోపభూయిష్టంగా ఉంటే లేదా విక్రయించబడకపోతే కొనుగోలుదారు ఎదుర్కొనే ఏదైనా నష్టానికి విక్రేత బాధ్యత వహిస్తాడు. సెకండ్ వన్, కొనుగోలుదారు యొక్క హక్కులు మరియు బాధ్యతలు. అమ్మకానికి ముందు బాధ్యతలు. ఆస్తిని తనిఖీ చేసే హక్కు. కొనుగోలుదారు యొక్క హక్కు అమ్మకం ముగిసే ముందు వస్తువులు లేదా ఆస్తిని తనిఖీ చేసే హక్కు కొనుగోలుదారుకు ఉంది. ముఖ్యంగా
వస్తువుల విషయంలో ఒప్పందం ఖరారు అయ్యే ముందు కొనుగోలుదారు ఆస్తిని చూడమని డిమాండ్ చేయవచ్చు. బాధ్యత అమ్మకపు ఒప్పందం ముగిసిన తర్వాత కొనుగోలుదారు అంగీకరించిన ధరను చెల్లించాలి మరియు చెల్లుబాటు అయ్యే కారణం లేకుండా ఆస్తిని తిరస్కరించలేరు. అంగీకరించిన విధంగా వస్తువులు లేదా ఆస్తిని స్వీకరించే హక్కు. కొనుగోలు యొక్క హక్కు అమ్మకపు ఒప్పందంలో అంగీకరించిన విధంగా ఆస్తి లేదా వస్తువులను స్వీకరించే హక్కు కొనుగోలుదారుకు ఉంది. నాణ్యత, పరిమాణం మరియు షరతు పరంగా. బాధ్యత కొనుగోలుదారు నిర్ణీత సమయంలోపు చెల్లింపు చెయ్యాలి. అమ్మకం తర్వాత అమ్మకం తర్వాత బాధ్యతలు యజమానం మరియు స్వాధీన హక్కు. కొనుగోలుదారు హక్కు అమ్మకం ముగిసిన తర్వాత కొనుగోలుదారు ఆస్తి లేదా వస్తువుల యజమానం మరియు స్వాధీన హక్కును కలిగి ఉంటాడు. అయితే ధర చెల్లించబడని లేదా అంగీకరించిన విధంగా చెల్లించాల్సి ఉంటుంది. బాధ్యత కొనుగోలుదారు ఆస్తి లేదా వస్తువులను అమ్మకం తర్వాత సహేతుకమైన సమయంలోపు స్వాధీనం చేసుకోవాలి మరియు స్వాధీనం చేసుకోవడంలో ఆలస్యం వల్ల కలిగే ఏవైనా నష్టాలకు వారు బాధ్యత వహిస్తారు. ధర చెల్లించాల్సిన బాధ్యత కొనుగోలుదారు బాధ్యత ఒప్పందంలోని నిబంధనల ప్రకారం వస్తువులు లేదా ఆస్తికి కొనుగోలు ధరను కొనుగోలుదారు చెల్లించాల్సిన బాధ్యత ఉంది. అలా చేయడంలో విఫలమైతే ఒప్పంద ఉల్లంఘనకు దారితీయవచ్చు. బాధ్యత కొనుగోలుదారు చెల్లించడానికి నిరాకరిస్తే లేదా డిఫాల్ట్ అయితే విక్రేత చెల్లింపును క్లెయిమ్ చేయవచ్చు లేదా నష్టపరిహారాన్ని కోరవచ్చు. ఉల్లంఘనకు పరిహారం పొందే హక్కు. కొనుగోలుదారు హక్కు విక్రేత ఒప్పందాన్ని నెరవేర్చడంలో విఫలమైతే, ఉదాహరణ లోపభూయిష్ట వస్తువులను అందించడం ద్వారా లేదా ఆస్తికి భారాలు ఉంటే కొనుగోలుదారుకు నష్టపరిహారాన్ని క్లెయిమ్ చేసే లేదా ఒప్పందాన్ని ముగించే హక్కు ఉంటుంది. బాధ్యత కొనుగోలుదారుకు అమ్మకం సమయంలో లోపాల గురించి తెలిసి ఉంటే లేదా ఒప్పందంలో వాటిని ప్రత్యేకంగా మినహాయించినట్లయితే లోపాలకు పరిహారం పొందలేరు. డెలివరీని డిమాండ్ చేసే హక్కు అంటే ఏమిటి అంటే, కొనుగోలుదారు హక్కు అంటే విక్రేత ఒప్పందం నిబంధనల ప్రకారం వస్తువులు లేదా ఆస్తిని రద్దు చేయడం. బాధ్యత కొనుగోలుదారు డెలివరీ తీసుకోవడానికి నిరాకరిస్తే విక్రేత అదనపు ఖర్చులు వసూలు చేయవచ్చు లేదా ఒప్పందాన్ని అమలు చేయడానికి చట్టపరమైన చర్య తీసుకోవచ్చు. విక్రేత మరియు కొనుగోలుదారు యొక్క హక్కులు మరియు బాధ్యతల సారాంశం. పార్టీ అమ్మకానికి ముందు హక్కులు మరియు బాధ్యతలు. అమ్మకం తర్వాత హక్కులు మరియు బాధ్యతలు. పార్టీ వస్తువులు వస్తువులు లేదా ఆస్తి డెలివరీ చేయకపోతే లేదా లోపభూయిష్టంగా ఉంటే ఉల్లంఘనకు బాధ్యత వహిస్తారు. అమ్మకానికి ముందు ఏమీ లేదు. అమ్మకానికి ముందు కొనుగోలుదారు అమ్మకం తర్వాత అమ్మకానికి ముందు వస్తువులు ఆస్తిని తనిఖీ చేసే హక్కు. అమ్మకం తర్వాత ఒప్పందం ప్రకారం వస్తువులు లేదా ఆస్తిని స్వీకరించే హక్కు. మళ్ళీ పార్టీ కొనుగోలుదారు అమ్మకానికి ముందు వస్తువులు లేదా ఆస్తిని తనిఖీ చేసే హక్కు. అమ్మకం తర్వాత ఒప్పందం ప్రకారం వస్తువులు లేదా ఆస్తిని స్వీకరించే హక్కు. పార్టీ అంగీకరించిన ధరను చెల్లించే విధి. అమ్మకానికి ముందు వస్తువులు లేదా ఆస్తికి చెల్లించని విధి. అమ్మకం తర్వాత ఏమీ లేదు. పార్టీ లోపభూయిష్ట వస్తువులు లేదా ఆస్తిని తిరస్కరించే హక్కు. ఒప్పందానికి లోబడి అమ్మకానికి ముందు విక్రేత ఉల్లంఘన జరిగితే పరిహారం లేదా రద్దు హక్కు. అమ్మకం తర్వాత ఏమీ లేదు. పార్టీ ఆస్తి అమ్మకం విషయంలో భారం లేకుండా ఉండేలా చూసుకోవడానికి హక్కు. అమ్మకానికి ముందు చెల్లింపు తర్వాత యజమానం మరియు స్వాధీనం హక్కు. అమ్మకం తర్వాత ఏమీ లేదు. ముగింపు ఏంటి అంటే, అమ్మకం ముగిసే ముందు మరియు తర్వాత విక్రేత మరియు కొనుగోలుదారు యొక్క హక్కులు మరియు బాధ్యతలు భిన్నంగా ఉంటాయి. అమ్మకానికి ముందు తనిఖీ, చెల్లింపు మరియు వస్తువులు లేదా
ఆస్తి డెలివరీకి సంబంధించి 2 పార్టీలు తమ బాధ్యతలను నెరవేర్చాలి. అమ్మకం తర్వాత కొనుగోలుదారు యజమాన మరియు స్వాధీనాన్ని స్వీకరిస్తాడు మరియు విక్రేత స్పష్టమైన శీర్షికతో మరియు లోపాలు లేకుండా వస్తువులు లేదా ఆస్తిని డెలివరీ చేసేలా చూసుకోవాలి. ఒప్పంద ఉల్లంఘనలు జరిగితే 2 పార్టీల తమ హక్కులను అమలు చేసుకోవచ్చు లేదా చట్టపరమైన పరిష్కారాలను కోరవచ్చు. ఆ వ్యూయర్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.